నాన్నతో మాట్లాడడానికి అన్నయ్య ఏదైనా ఐడియా ఇస్తాడేమో. కానీ అన్నయ్యకి ఎలా చెప్పను? నాకు నిజం తెలుసని అన్నయ్యకి చెప్పకూడదు కదా. చెప్తే తను ఎలా రియాక్ట్ అవుతాడో. అన్నయ్య, చెప్పమ్మా. నాకు చిన్న డౌట్, కొంచెం క్లారిఫై చేస్తావా? చెప్పమ్మా, డౌట్ ఏంటి? దుబాయ్లో ఉన్న ఒక కావాల్సిన మనిషితో మాట్లాడాలని ఎన్నిసార్లు ఫోన్ చేసినా కలవడం లేదు. అలా ఫోన్లో కాంటాక్ట్ అవ్వలేని వాళ్లతో మాట్లాడడానికి ఏదైనా మార్గం ఉందా? వాట్? దుబాయ్లో ఉన్న మనిషా? నీకు దుబాయ్లో అంత కావాల్సిన మనిషి ఎవరున్నారు మధు? కావాల్సిన అంటే కావాలనుకున్న మనిషి. ధరణికి ఇంత జరిగింది కదా, తనిప్పుడు క్షేమంగానే ఉంది కదా. ఎందుకో ధరణి అంటే అంత ప్రేమ పడే ప్రతాప్ గారికి ఇక్కడ జరిగిందంతా నేరుగా చెప్తే బాగుండు అనిపిస్తుందన్నయ్య. వారికి విషయం చెప్పి ఇప్పుడు పర్వాలేదు, ధరణి చాలా సేఫ్గా ఉంది, క్షేమంగా ఉంది, ఆరోగ్యంగా ఉందని చెప్తే ఆయన కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు కదా. ఆప్తుల గురించి ఆపేక్ష పడే వాళ్ళకి చెప్పడం ధర్మం కదా. ఇదేంటి, ప్రతాప్ గారికి ఏదో చెప్పాలంటుంది, కానీ ఆల్రెడీ వాళ్ళ ఇంట్లో వాళ్ళు చెప్పే ఉంటారు కదా. ఇది ఇప్పుడు ప్రత్యేకంగా చెప్పేదేంటి? అసలు ఆయన్ని కాంటాక్ట్ అవ్వడానికి ఎందుకు ట్రై చేస్తోంది? వేరే మార్గం కూడా అన్వేషిస్తుందంటే దీని వెనక ఏదో రీజన్ ఉండే ఉంటుంది. నాకు చెప్పేది అబద్ధమని దాని మాటలోనే అర్థం అవుతుంది. సార్, మీ కేక్ డెలివరీ వచ్చింది సార్. మాకా? అడ్రస్ వెరిఫై చేసుకున్నావా? కన్ఫర్మ్గా ఈ అడ్రస్సే సార్. ఎవరు బాలు? ఏమో అక్క, కేక్ డెలివరీ అంటూ తెచ్చాడు. నువ్వేమైనా కేక్ ఆర్డర్ చేసావా? నేను కేక్ ఆర్డర్ చేయడం ఏంట్రా? నేనేం చేయలేదు. ఎవరు చేశారో తెలియదు సార్. డెలివరీ అడ్రస్ అయితే ఇదే. అవును, ఇక్కడ మిస్టర్ బాలు ఎవరు? నేనే. అయితే నో ఆర్గ్యుమెంట్, నో క్లారిఫికేషన్. డెలివరీ ఇస్ మై డ్యూటీ, దట్స్ ఆల్. తీసుకోండి. ఒక్క నిమిషం. మారు వేషంలో వస్తే కనిపెట్టలేననుకున్నావా? హలో, తమరు ధీరజ్ కదా? ఒకసారి మాస్క్ తీయండి. క్యాప్ కూడా తీయండి. తీయండి. తీ. ఏంటి వేషాలు? సరే సరే అక్క, మీరిద్దరు మాట్లాడుకుంటూ ఉండండి. సారీ ధరణి, ఏదో స్టైల్గా సారీ చెప్దాం అనుకున్నాను, కానీ నువ్వు అసలు నా ఫేస్ కూడా చూడటానికి ఇష్టపడడం లేదు అనిపిస్తుంది. అందుకే ఇలా ట్రై చేశాను. ప్లీజ్, ఐఎమ్ సారీ. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. నువ్వు ఇలా సీరియస్గా ఉంటే నాకు సూసైడ్ చేసుకోవాలనిపిస్తుంది. నిన్ను మించి నాకు ఈ ప్రపంచంలో ఎవరున్నారు చెప్పు? బాధ చెప్పుకోవడానికైనా నా నేను లేకపోతే నేను ఏమైపోవాలి ధరణి?
ప్లీజ్ ఇప్పటికైనా నన్ను క్షమించు ధరణి. నాతో తాళి కట్టించుకొని ఇబ్బంది పెట్టి నేను ఈ విషయంలో చాలా తప్పు చేశాను. చాలా చాలా తప్పు చేశాను. తప్పు తప్పు చాలా తప్పు చాలా తప్పు చాలా తప్పు చేశాను. చాలా తప్పు చేశాను. చాలా తప్పు చేశాను. చాలా తప్పు చేశాను. ధీరజ్, మరీ ఇలా పనిష్మెంట్ ఇచ్చుకుంటూ సారీ చెప్పాల్సినంత అవసరమేం లేదు. లేదు ధరణి, తప్పు చేసిన వాళ్ళు శిక్ష విధించుకోవాల్సిందే. నీ కోపం నన్ను బాగా డిస్టర్బ్ చేస్తుంది. నువ్వు క్షమించా అంటే తప్ప నేను సాటిస్ఫాక్షన్గా బతకలేను. నాకేంటో గుండె బరువుగా శ్వాస ఆగిపోయినట్టుగా అనిపిస్తుంది. అస్సలు రిలాక్స్ కాలేకపోతున్నాను. ప్లీజ్ క్షమించాలని ఒక్క మాట చెప్పు ధరణి. ప్లీజ్ ప్లీజ్. ఏంటి ధరణి, నీకింకా నా మీద కోపం తగ్గలేదా? అది తగ్గించుకోవాలంటే ఏం చేయాలి చెప్పు? నా తల తీసి నీ కాళ్ళ దగ్గర పెట్టనా? అమ్మయ్యా, బతికిపోయాను. అవునంటే అనవసరంగా చేస్తాను. లేకపోతే నేను తల బాదుకొని చేస్తాను. పిచ్చి మాటలేంటి? పిచ్చి ధరణి, నువ్వంటే నాకు పిచ్చి. నీ మాట కోసం నాకు పిచ్చి. నువ్వు క్షమించకపోతే నాకు పిచ్చే. నువ్వు క్షమించకపోతే నా లైఫ్ వేస్ట్ ధరణి. అసలు చనిపోవడమే బెస్ట్ అనిపిస్తుంది. హే ఆపు, ఏంటా మాటలు? నువ్వు క్షమించేదాకా ఇలానే పోతే పోతా, అంతే. నువ్వు నన్ను క్షమించేదాకా నేను ఇలాగే కొట్టుకుంటాను. ధీరజ్, 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 నాకేం కోపం లేదు. ఏదో కాస్త మనసు బాగోలేక నా ఫీల్లో నేనుంటే చచ్చిపోతానంటావేం? నీకే కాదు, నువ్వు ఉదయం వచ్చిపోయిన దగ్గర నుంచి నాకు కూడా అలాగే ఉంది. అలాగే నేను ఇలా తల బాదుకోనా? పిచ్చి పిచ్చి మాటలు, పిచ్చి పిచ్చి పనులు చెయ్యకు. నువ్వు నా కోసం వచ్చిన క్షణమే నేను నిన్ను క్షమించాను. బయటికి చెప్పలేదంతే. అమ్మయ్యా, ఈ మాట కోసమే నాలో నేను సతమతమైపోతున్నాను. ఏదేమైనా మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, నేను తాలి విషయంలో నీతో ప్రవర్తించిన తీరు తప్పుదారని. దానికి శిక్షగా నా ముక్కు నేను నెలకు రాసుకోనా? ధీరజ్, చెప్పుదారని. లేచి ఆకాశానికి రాయ్.